పార్టిసిపేట్ అవుతుంది. క్రేజీ స్కిట్ ప్లాన్ చేసినాం. ఈవినింగ్ బాగుంటది. స్టే ట్యూన్. బేటే మటేష్ రాబు మటేష్ గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి ఏం లేదు, మన ఆఫీస్లో చిన్న దివాళీ కదా, దివాళీ సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. ఇలా ఆఫీస్లో ఎట్లా సెలబ్రేషన్ చేస్తాము ఏంది అన్నీ చూపిస్తాం అనమాట. ఇప్పుడైతే మార్నింగ్ 10 అవుతుంది. ఆఫీస్కి అయితే స్టార్ట్ అవుతాం అనమాట. ఇప్పుడు ఆఫీస్కి స్టార్ట్ అయినాక ఈవినింగ్ 4 o'clockకి ప్రోగ్రామ్స్. అప్పటివరకు ఆఫీస్లో ఇట్లా మంచిగా ట్రెడిషనల్ వేసుకుంటాం అన్నారనమాట. కుర్తా అయితే వేసుకున్నాం, మా వైట్ కలర్ కుర్తా ట్రెడిషనల్. ఈవెంట్ ఈవినింగ్ 4కి స్టార్ట్ అన్నమాట. సెలబ్రేషన్స్ ఏమంటే చిన్న గేమ్స్ కొడుగా అది కూడా వీడియో తీసి అన్నీ తీసి అప్డేట్ ఇచ్చిన బాయ్స్ అందరూ ఉంటారు, మా టీమ్ మెంబర్స్ అందరినీ. లాస్ట్ టైం కూడా అన్నం ఫుల్ మజా వచ్చింది. ఈసారి కూడా చూద్దాం ఎట్లా ఉంది అని. లాస్ట్ టైం మనకు కూడా ప్రైజ్ వస్తుండే, లాస్ట్ మూమెంట్ వరకు వచ్చి ఆగిపోయినాం. చూద్దాం ఈసారి కూడా ఆడి గెలుస్తామో గెలవమో. లాస్ట్ టైం అయితే లాస్ట్ మూమెంట్ దాకా వచ్చినామో గెలవాలి. ఈవినింగ్ 4కి స్టార్ట్ అప్పుడు చూసి అప్పుడు మళ్ళీ అప్లోడ్ చేద్దాం. సో మళ్ళీ అంతవరకు చెప్పాలి. యూట్యూబరా మీరు? ఛానల్ పేరు అన్న హరిపురం సృజన్ అని. హరిపురం సృజన్. ఇంతసేపు ఆఫీస్లో అయితే ఉండే అనమాట. ఆఫీస్లో వర్క్ లేదు ఏం లేదు, బోర్ కొడుతుంది. పవన్ వాళ్ళు రిహార్సల్స్ చేస్తారంట, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి ఏందో ఎట్లా చేస్తారు రిహార్సల్స్, అవి బిహైండ్ ద సీన్స్ తీద్దామన్నమాట. పవన్ ఈయన మంచి యాక్టర్ తెలుసా నిజంగా. లింక్స్ ఉంటాయి, షేర్ చేద్దాం చూడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇలా పార్టిసిపేట్ అయితే క్రేజీ స్కిట్ ప్లాన్ చేసినాం. ఈవినింగ్ బాగుంటది. స్టే ట్యూన్. నేను ఎందుకు ఇప్పుడు చేయట్లేదండి, ఈవినింగ్ సర్ప్రైజ్ ఉంటుంది ఖచ్చితంగా. యు గైస్ విల్ బి హావింగ్ లాట్ ఆఫ్ ఫన్. ఓకేనా? స్టే ట్యూన్. శ్రవణ్ కూడా డాన్స్ చేస్తుండు. సింగిల్ లెగ్ డాన్స్. సింగిల్ లెగ్. స్టార్ టు స్టార్. ఇదే అనమాట సెటప్. ఇంకా రెడీ కాలేదు, రెడీ అవుతుంది. ఇంకా ఎవరు రాలేరు, ఖాళీ రిహార్సల్స్. ఇంకా బాయ్స్ వచ్చారు. టైం ఉంది. ఇప్పుడు ఎంత అవుతుంది? 3:30 అవుతుంది. సో మనం 4:30కి అట్లా స్టార్ట్ అవుతుంది ఈవెంట్. ఇంకా రావాలి అందరు వచ్చినాక మంచి క్రేజీగా వచ్చి ఉంటుంది. నేను మరక ఈ మనోడు కూడా ఒక కంటెంట్ చేస్తున్నాడు అనమాట, ఒక వీడియో చూడరు. బేటే మటేష్ రాబు మటేష్. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మరక చూడు. ఇంకొక ఆయన కూడా వచ్చిండు, ఈయన కూడా. వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తారు అనమాట. ఇంకా సెటప్ అయితే అవుతుంది. ఇంకా ఇదంతా ఫుడ్ సెక్షన్. వచ్చేసారు మా బాయ్స్ అంతా. మా టీజర్ టీం అంతా వచ్చేసింది. డేవిడ్, ఈయన రమేష్, యశ్వంత్, అరుణ్ సాయి, నితిన్, వాళ్ళిద్దరు. టీం అయితే వచ్చేసింది. ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ కాలే. అందరం వెయిట్ చేస్తున్నాం ఈగర్లీగా. సో ఈరోజు ఈవెంట్ అయితే క్రేజీ ఉంటుంది ఖచ్చితంగా. చూడండి ఎట్లున్నా రావాలి, చూసారు ఎట్లా పెట్టిండో, కలిసిపోయింది అలాని.
అంటే అంటే నేనే ఏదైనా ఒక మంచి ఐ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం బెస్ట్ కాబట్టి నాకైతే కనపడలేదు. ఒకసారి పవన్ వచ్చి చూపిస్తే పైలట్ ఓకే. సో మనందరికీ తెలిసిందే దివాళీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది క్రాకర్స్ కదా, నరకాసురుడు. సో నరకాసురుడు మన కంపెనీ మీద అటాక్ వస్తున్నాడు అంట, అదే మ్యామ్ చెప్పారు. సో అది ఏం చేయొచ్చు మేడం? సో దీనికి హెడ్ క్వార్టర్స్ నుంచి అయితే మనకి ఇలా వచ్చేసారు అనమాట మా స్టాఫ్ మొత్తము. మా నాగరాజ్ సార్. సార్ హాయ్ చెప్పండి సార్. హాయ్ చెప్పండి సార్. బ్లాగ్ చేద్దాం. అదిరా సే హాయ్ టు కెమెరా. అయ్యో అదిరా మా టీమ్ లీడ్, ఫస్ట్ టీమ్ లీడ్, ఆడ సెకండ్ టీమ్ లీడ్, కోఆర్డినేటర్ మా హెచ్ఆర్ సార్. మ్యామ్ హాయ్ చెప్పండి మ్యామ్. లేదా మ్యామ్ హాయ్ చెప్పండి. మా చైర్మన్ ఇద్దరు ముంగట్న ఉన్నారు, మా రత్ని మ్యామ్ ముంగట్న ఉంది హెచ్ఆర్. ఇంకా అందరు రావాలి, అందరు వస్తే స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. హల్దీ ప్రోగ్రామ్ అనుకోకుండా ఇది జస్ట్ ఇది కాదు, ఇది దివాళీ ప్రోగ్రామ్. డెకర్ హల్దీ చేసిరు బడ్జెట్ లేక డొంగరు. ఇదంతా మా టీం అనమాట. అందరు టీం సెలెక్షన్ చేసుకోరు కదా, ఇది మన టీము. రాజేష్ వాళ్ళ టీం వేరు. ఇయో శ్రీకాంత్ మా వీడియోగ్రాఫర్. చూపించిన అప్పుడే నువ్వు చూడక ముందుకే సినిమాటోగ్రాఫర్. నువ్వు చూపించక అప్పుడే చూపించిన. జాక్ మామ్, మా జాక్ మామ్ మొత్తం మనడే చేస్తున్నాను. మొత్తం ఓయూలా తరుణ్ అంటే ఓయూ మొత్తం గుర్తుపట్టేస్తుంది. ఆడ ఎవరికి ఏమైనా హెల్ప్ కావాలన్నా ఇట్లా అయ్యో అయ్యో ఇది మా టీం అన్నమాట. మర్కా ఇగో సూరన్న టీం, వీళ్ళంతా వేరే టీం. డేవిడ్ ఏ టీం మ్యాన్? ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఇర్ఫాన్ అన్న కూడా మా టీమే. ఇర్ఫాన్ అన్న ఓ టీమనా? ఓ టీమానా? సుజన్ టీం మన టీమే అన్నమాట. బ్రో హాయ్ బ్రో. రాజేష్ ఓ టీం? నాకు అర్థం కాలేదు సార్. అట్లా ఇది మన టీం. ఇంకా గేమ్ స్టార్ట్ కాలేదు అనమాట. ఎవరి టీం వాళ్ళు అలా ఆడి కూర్చోవాలన్నమాట. ఇది మొత్తం మన బ్యాచ్ సైడ్ కూర్చున్న వాళ్ళందరూ అదిరా, దివ్య, ఇర్ఫాన్ అన్న, సూరన్న, మర్కా వీళ్ళంతా. ఇట్లా ఎవరి టీం వాళ్ళు డివైడ్ అయిపోయి ఎక్కడ ఉన్నా అక్కడ సపరేట్ అయిపోయారు. బాగా డివైడ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది బయట వాడు హెయిర్ కట్ ఆయనది నువ్వు మాట్లాడాల్సి నువ్వు డైరెక్టర్. ఓకే మీరు మీకు ఏమైనా డౌట్స్ అంటే నా దగ్గరికి వచ్చి షూట్ సేవ్ చేసుకోండి. ఓకే రజనీ శ్వేత కమ్ టు మై క్యాబిన్. రాజేష్ మన డాన్సర్. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. ఈ దాంట్లో కూడా ఎస్ఏ కరెక్ట్ స్టెప్ వేసారు కానీ నాకు ఎందుకో మీరు చేస్తుంటే కళ్ళు తిప్పకపోతే అయ్యట్లేదండి. ఆ ఆరా మీరు అలా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీ టీంకి 1 పాయింట్. ఇంతకు ముందు కూడా బాగా చేశారు, మేము కరెక్ట్ గా చేయలేదు అంతే.
పవన్ వాళ్ళు విజిట్ చేస్తాం ఇక్కడ ఇంత పెద్ద లైట్స్ పెట్టి మీరు అరేంజ్ చేసి లీవా అదేంటి ఆఫీస్ రూల్స్ ఒప్పుకో కదా పవన్. మీ లీడ్ ఎవరు? ఈ శశి 10 రోజుల నుంచి నాకు కనిపించలేదు. నీకు leave ఇచ్చిందా? అంతాక్షరి ఆడుతుర్రు. అంతాక్షరి ప్రోగ్రామ్ ఏం చేద్దామన్నా ఎవరు చేయరు. మేడం మనోళ్ళు వావ్, సింగిల్ లెగ్ డాన్స్ ఎలా చేస్తావా? పుషప్స్ చేస్తావా? సరే, పుషప్స్. లేట్ కమర్స్కి డిప్స్ కొట్టిస్తారు అన్నమాట. లేట్ వచ్చారు దాని గురించి అని చెప్పి డిప్స్ కొట్టిస్తారు. ఒకసారి రాజు నువ్వు రాజు ఏంటి మమ్మీ ఎవడీడు? హాయ్, వెరీ నైస్, వెరీ నైస్. అందరూ ఒక్కొక్క పేజ్ లో ఒక్కొక్కరు కాంట్రిబ్యూట్ చేశారు. యా, సో ఇంత మమ్మల్ని ఇంత హ్యాపీగా మా కోసం ఇంత చేసినందుకు, ఇంత టైం ఇచ్చినందుకు మ్యామ్ మీరు ఒక్క మాట ప్లీజ్. హ్యాపీ దివాలి, ఇదే ఒక మాట. రిషిత, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ గిఫ్ట్స్ ఉన్నాయి, కానీ లాస్ట్ లో ఒక టీమే గెలిచింది కదా. గిఫ్ట్స్ కోసం కొట్లాడుతున్నారు అందరు. ఓవర్ గెలిచి అంటే మాది మాది అని. ఓకే బాయ్. వాళ్ళు మాది అని. So give them a big round of applause.